సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. మధు గారు నమస్తే సార్. నమస్తే అండి. సో మధు గారు, ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకోగానే ఒక రెండు రకాల మాటలు ఫస్ట్ వినిపిస్తాయి. ఒకటి వచ్చేసి లాంగ్ టర్మ్, ఇంకొకటి వచ్చేసి పవర్ ఆఫ్ కాంపౌండింగ్, ఏదో సిఏజిఆర్ అంటాం కదా. సో అసలు ఈ రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రెండింటిని అర్థం చేసుకోకపోతే మనం కోల్పోయేదేంటి మన పెట్టుబడులు? సార్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఈ రోజుల్లో మాట్లాడుతున్నారు. అండ్ ఇన్వెస్టర్స్కి ఇప్పటికైతే నాకు తెలిసి ఇంకా అది అర్థం కానట్టే ఉంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని అంటే చాలా మందికి అర్థమయ్యేది, మీకు వచ్చిన రిటర్న్ మీద ఆ రిటర్న్ కూడా ఇన్వెస్ట్మెంట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అది రిటర్న్ ఇస్తుందని చెప్పేసి చిన్నగా అర్థం చేసుకుంటారు. అయితే ఇనిషియల్ డేస్లో మీకు అంత పెద్దగా ఎఫెక్టివ్ అనిపించదు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎట్లాంటిది అని అంటే, దీనికి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది నచ్చవు అనమాట. మీరు ఒక 10,000 ఎస్ఐపి మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే, రీసెంట్గా మీరు చాలా మంది చూసే ఉంటారు, 3 phases ఆఫ్ ఎస్ఐపి అని ఒక ఆర్టికల్ కానీ ఒక ఇమేజ్ అయితే బాగా పాపులర్ అయింది. ఈ 3 phases ఆఫ్ ఎస్ఐపిలో మొదటి 7 years, తర్వాత 7 years, లాస్ట్ 7 years అని చెప్పేసి 3 ఉంటాయి. ఒక 10,000 ఎస్ఐపి చేసే వ్యక్తికి మొదటి 7 సంవత్సరాల్లో దాదాపు ఆయన ఇన్వెస్ట్మెంట్ 8,40,000 రూపాయల వరకు పెడతాడు. అది ఒక 13 to 14% రిటర్న్ ఇస్తే అరౌండ్ 17 lakhs వరకు మనకు కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత చాలా మంది ఏమనుకుంటారు, ఇక్కడ అరే డబుల్ అయిపోయింది, ఆల్మోస్ట్ మనం పెట్టిన దానికి 8 lakhs పెడితే 17-18 lakhs వరకు వచ్చింది అని అంటే ఇంకా ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది కాబట్టి విత్డ్రా చేసేస్తారు. ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఆల్మోస్ట్ కిల్డ్, చచ్చిపోయిందని చెప్పాలి. సెకండ్ ఫేజ్లో కనుక మీరు అదే 10,000 ఎస్ఐపి కంటిన్యూ చేస్తే ఈ 7 to 14 years ఆఫ్ ద టైంలో ఇక్కడ మీరు ఒక 16 లక్షల వరకు పెడతారు. ఆ 16 లక్షలు అనేటివి 45 lakhs వెల్త్ క్రియేట్ చేస్తుంది. 45 lakhs వెల్త్ క్రియేట్ చేసినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ 7 years ఉంది చూసారా, యాక్చువల్ ఇక్కడ రన్నింగ్ స్టార్ట్ అయింది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ది. ఈ నెక్స్ట్ ఏదైతే 7 to 14 years అయిపోయిన తర్వాత వచ్చే పీరియడ్ ఉంటుందో, 14 నుంచి ఇంకొక 7 years, అప్పుడు యాక్చువల్గా కాంపౌండ్ అనేది రియల్గా వర్కౌట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మీరు ఓవరాల్గా ఫస్ట్ టర్మ్లో మీరు ఒక 8 lakhs, సెకండ్ టర్మ్కి వచ్చారు 16 lakhs, థర్డ్ టర్మ్కి వచ్చే వరకు మీరు ఒక 24-25 lakh rupees ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ ఆ రోజు వెల్త్ కనుక మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 1 crore 24-25 lakhs వరకు వర్త్ వెళ్తుంది. అంటే ఇక్కడ ఏదైతే మేజర్ గ్రోత్ వచ్చిందో లాస్ట్ 7 yearsలో 70% ఆఫ్ ద గ్రోత్ అనేది జనరేట్ అయింది. దీనికి కారణం కాంపౌండింగ్ అనమాట. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ టర్మ్ కోసం వాడాల్సిన మనీని లాంగ్ టర్మ్కి పెట్టిస్తారు. లాంగ్ టర్మ్ కోసం పెట్టిన మనీని షార్ట్ టైంలో ఎమర్జెన్సీ రాగానే కట్ చేసేసి విత్డ్రాకి వచ్చేస్తారు. దీనివల్ల అసలు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ని ఎవరు ఎంజాయ్ చేయలేరు. అందుకే ఏదైతే మీ లైఫ్ స్టైల్, ఒక డీసెంట్ లైఫ్ స్టైల్ మనం అనుభవిస్తూనే కొంచెం అమౌంట్ ఏదైతే సేవ్ అవుతుందో దాన్ని మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం అనేది చేయాలి. దాన్ని ఇంటరప్షన్ అనేది చేయొద్దు. మీకు చాలా సందర్భాల్లో చైనా బాంబు ట్రీ గురించి వినుంటారు. అది మొదటి 5 సంవత్సరాల్లో అసలు గ్రోత్ అనేది అసలు ఉండదు. కానీ నెక్స్ట్ 5 to 6 years లోపల అది చాలా ఎత్తుకు ఎరిగిపోతుంది. దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. మొదటి సంవత్సరాల్లో అసలు ఎలాంటి గ్రోత్ కనబడదు మీకు. దానికి తోడు మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ లో ఇంకింత కొంచెం ప్యానిక్ క్రియేట్ అవుతారు. అయితే ఒక 3 to 4 టిప్స్ నేను చెప్తాను ఈరోజు. ఆ టిప్స్ అనొచ్చు, మీరు సజెషన్ అనుకోవచ్చు. ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అన్నిటికంటే ముఖ్యం సేవింగ్స్ రేట్, నాట్ రిటర్న్. మీ యొక్క సేవింగ్స్ రేట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 15,000 ఎస్ఐపి 15 సంవత్సరాలు చేస్తే 1 కోటి రూపాయలు అవుతుందని జనరల్గా మనం వింటూ ఉంటాం. ఇదే మీరు 15,000 ఎస్ఐపి బదులుగా 30,000 ఎస్ఐపి చేస్తే ఓన్లీ ఆ 1 కోటి రూపాయల కార్పస్ మీకు 15th yearలో రావడానికి మీరు 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. దీన్ని లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి అని ఈ మధ్యలో మేము కొత్తగా చెప్తున్నాము. అంటే 30,000 రూపీస్ ఎస్ఐపి చేసినప్పుడు మీరు కార్పస్ ఎక్కువ పెడుతున్నారు. ఎక్కువ పెట్టడం వల్ల మీకు అది డబుల్ అయిపోతుంది. అంటే ఈ ఇనిషియల్ ఇయర్స్లో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇమీడియట్గా మీరు దాని నుంచి ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకోవద్దు. ఎందుకంటే దీన్ని ఒక ఫౌండేషన్ లాగా చూడాలి. మన గ్రాడ్యుయేషన్ చదవడానికి స్టెప్ బై స్టెప్స్ ఎలాగైతే మనం అప్ టు 10th standard అండ్ 12th standard అలా డిఫరెంట్ ఫేజెస్ మనం క్రాస్ చేసుకుంటూ వస్తాము. అప్పుడు ఒక డీసెంట్ మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది. అప్పుడు మనం జాబ్కి ఎలిజిబుల్ అవుతాం. సేమ్ ఇదే విషయం మీరు ఇన్వెస్ట్మెంట్లో గమనించాలి.
ఈ ఇన్వెస్ట్మెంట్లో ఇనిషియల్ ఇయర్స్ అసలు ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఇన్వెస్ట్మెంట్లో ఎక్స్పెక్టేషన్ ఉంది అంటే దాన్ని షార్ట్ టర్మ్ గోల్లోకి మార్చుకోవాలి. షార్ట్ టర్మ్కి మళ్ళీ లిక్విడ్ ఫండ్స్ కానీ హైబ్రిడ్ ఫండ్స్ కానీ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, వాటిలో ఎఫ్డీలలో పెట్టేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఈక్విటీ సైడ్ వస్తారో ఈ ఈక్విటీకి కావాల్సింది టైం. ఎందుకంటే మీరు ఇప్పుడు 10,000 ఎస్ఐపి ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో కూడా అప్ టు 14 years వరకు మీరు పెద్ద గ్రోత్ ఉన్నట్టే అనిపించదు. అసలు నార్మల్గా 15 to 14 years అనేది మేము షార్ట్ టర్మ్ అని చెప్తాం, షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ అని చెప్తాం. లాంగ్ టర్మ్ ఈస్ ఆల్వేస్ మోర్ దెన్ 20 years. ఎందుకంటే మీరు ఈరోజు ఏ ఆస్తి అయినా కొనండి, కొంటారు, కొన్న తర్వాత ఇమ్మీడియట్గా సెల్ చేయరు ఎవరు కూడా, 20-30 ఏళ్ళు ఉంచుకుంటారు దాన్ని, ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. మరి ఎలాగైనా ఇది ఫ్యూచర్ కోసం వాడేది అనుకున్నప్పుడు టెంపరీ అప్స్ అండ్ డౌన్స్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ ఏదైతే ఉంటుందో ఈజ్ ఇట్ ఓన్లీ అప్లికేబుల్ టు ఈక్విటీ? కాదు. ఇట్ ఈస్ అప్లికేబుల్ టు గోల్డ్ ఆల్సో, ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ప్రాపర్టీ ఆల్సో, వేర్ యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ కాల్ బికాస్ ఆఫ్ ద మార్కెట్ ఫ్లక్చుయేషన్స్. కానీ ఈక్విటీకి వచ్చేసరికి మాత్రం బికాస్ ఆఫ్ యువర్ ప్యానిక్నెస్ దానివల్ల మీరు దాన్ని విత్డ్రా చేసే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. దీంతో పాటుగా సెకండ్ ఏంటంటే, ఒకటి మనం ఎంతైతే సేవ్ చేయగలుగుతామో మ్యాక్సిమం ఎక్కడ మనకు శాలరీ నుంచి లీకేజ్లు ఉన్నాయో ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి. మన లైఫ్ స్టైల్ కాకుండా కొన్ని లీకేజ్లు ఉంటాయి, అనవసర ఖర్చులు ఉంటాయి, ఆ ఖర్చులను మీరు సేవింగ్ సైడ్ టర్న్ చేసే ప్రయత్నం అనేది చేయాలి. అండ్ ఫ్యూచర్ కోసం ఇంకా దాన్ని మర్చిపోవాలి. ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎలా వర్కౌట్ ఎలా అవుతుందంటే, మీరు మీ మనీకి ఒక గాఢ నిద్రనివ్వాలి. ఎప్పుడైతే మీరు ఇట్లా తట్టి లేపుతారో అది డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు ఆ టైంలో మీకు వెల్త్ అనేది బిల్డ్ కాదు. ఈ రోజుల్లో ఈవెన్ ప్రాపర్టీస్ కొని వెల్త్ బిల్డ్ చేసిన వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు హోల్డ్ చేసిన వాళ్ళే. ఎవరు కూడా 6 నెలలు 3 నెలలు గేమ్లు ఆడిన వాళ్ళు ఉండరు. మీకు జనరల్గా మీకు అలా కనబడతారు అంతే వాళ్ళు, కానీ వాళ్ళకి ఇన్నర్ సైడ్ చాలా పేషెన్స్ అండ్ డిసిప్లిన్ అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే 80-20% రూల్ అంటాం మేము. అంటే యువర్ 80% ఆఫ్ ద వెల్త్ బికాస్ ఆఫ్ యువర్ 20% డిసిజన్స్. అంటే మీరు ఈ 20% డిసిజన్ ప్రాపర్గా చేస్తే ఎలాంటి ఇంటెలిజెన్స్ అవసరం లేదు ఇందులో. మీకు సింపుల్గా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైవర్సిఫైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో ఏ ఒక్కరు టాప్ కాదు, ఎప్పుడు టాపర్స్ మీకు రొటేట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ మీరు డైవర్సిఫైడ్ చేసుకోండి. ఏ సంవత్సరంలో ఏది బాగుంటుంది, ఏ ఫండ్ బాగుంటుంది అని దాని వెంబడ పరిగెత్తకుండా మీరు ప్రాపర్ డైవర్సిఫైడ్ చేయండి. రెండోది డిసిప్లిన్ గా ఉండాలి. మార్కెట్ యొక్క ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎలాంటి కాల్ తీసుకోవద్దు. అక్రాస్ ఆల్ సైకిల్లో ఎవరైతే ఇన్వెస్టెడ్ ఉంటారో వాళ్ళ వెల్త్ బిల్డ్ అయింది, కానీ ఎవరైతే మార్కెట్ ను టైం చేస్తారో వాళ్ళ వెల్త్ బిల్డ్ అయినట్టు ఒక్క దాఖలా కూడా ఇంతవరకు లేదు. అందుకని చెప్పేసి మనం డౌన్ అయినప్పుడు ఆపర్చునిటీ తీసుకుందాం అని చెప్పేసి వెయిట్ చేస్తానే ఉండడం, ఆ మనీని ఎక్కడెక్కడో తరలించడం, ఇలాంటి చేయడం వల్ల మీకు వెల్త్ అనేది అసలు బిల్డ్ అనేది కాదు. చాలా మంది మీరు ఈ రోజుల్లో చూస్తూ ఉంటే మిగతా అన్ని అసెట్ క్లాసెస్ లో ఇచ్చిన ప్రియారిటీ కానీ ఆ యొక్క ఇంపార్టెన్స్ కానీ ఈక్విటీగా వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ వచ్చేసరికి ఇవ్వరు. దీనివల్ల ఏమవుతుందని అంటే ఇది ఒక గ్యాంబ్లింగ్ గేమ్ లాగా చూస్తారు దీన్ని. దీనివల్ల చూడకూడదు. ఇది కూడా ఒక అసెట్, ఇది ఒక ఫ్యూచర్ అసెట్. అండ్ ఇందులో మీకు అన్నిటికంటే ఎక్కువ కన్వీనియన్స్ ఉంది కాబట్టి దీనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇందులో మీరు చాలా మంది చూస్తాను, సార్ ఒక 5 ఫండ్లు చెప్పండి, లేదా 3 స్టాక్స్ చెప్పండి, ఇలా దీపావళికి ఒకటి, 31st జనవరికి ఒకటి చెప్పండి, డిసెంబర్కి ఒకటి చెప్పండి అని చెప్తారు. అలా వెళ్తూ సరదాగా అలా అడిగేస్తారు, కానీ దానివల్ల ఎవ్వరు ఇంతవరకు డబ్బు సంపాదించిన వాళ్ళు లేరు. అసలు యాక్టివ్ ట్రేడర్స్ మినిమం ఎఫ్డి రిటర్న్ దాటని వాళ్ళు 70-60% ఉంటారు. యాక్టివ్ ట్రేడర్స్ ఐఎమ్ సేయింగ్. అంటే ఇంకా మీరు ఇంకా అప్పుడప్పుడు ఇట్లా వస్తుపోయేవాళ్ళు సిటీ బస్సులు ఎక్కి దిగినట్టు దిగే వాళ్ళకైతే డబ్బు పోగొట్టడం తప్ప అసలు వెల్త్ బిల్డ్ చేసిన దాఖలాలు అనేటివి ఉండవు. అందుకని ఒక ప్రాపర్ అసెట్ క్లాస్ ఎంచుకోవాలి, వేర్ యూ విల్ గెట్ ప్రాపర్ స్లీప్. అలాగే మీకు అక్కడ ఎక్స్ట్రా టైం అనేది, ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ అనేది లేకుండా ఒక మంచి అసెట్ క్లాస్ ఎంచుకోవడము, దాన్ని పీరియాడికల్ గా రివ్యూ చేస్తూ ఉండడం అండ్ డిసిప్లిన్ గా ఉండడం. ఈ 3 విషయాలు కనుక మీరు ప్రాపర్ గా రైట్ అసెట్ క్లాస్ అండ్ స్టార్ట్ ఎర్లీ అని అంటారు. ఎందుకనంటే నేను ఎప్పుడో ₹1,00,000 జీతం అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను అనుకుంటే మాత్రం అది తప్పు అవుతుంది. ఇప్పుడు ఈ రోజు మీ జీతం 30,000 అయితే అందులో కనీసం ₹1,000 స్టార్ట్ చేయండి. బికాస్ కాంపౌండ్ నీడ్ ఎ టైం, నాట్ గుడ్ ఇన్వెస్ట్మెంట్. దానికి ఎంత టైం ఇచ్చారో ఆ టైంను బట్టి క్యాల్కులేట్ అవుతుంది కాంపౌండింగ్ అనేది తప్ప ఎక్కువ వెల్త్ నేను ఒక 5 సంవత్సరాల్లో ₹1,00,000 ఎస్ఐపి చేస్తా అని చెప్పి 50వ సంవత్సరం మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసి 60వ సంవత్సరం క్లోజ్ చేస్తానంటే మీకంటే ఒక 3-4 వేలు ఎస్ఐపి చేసే 30 సంవత్సరాలు చేసే వ్యక్తి 10 రెట్లు ఎక్కువ వెల్త్ బిల్డ్ చేయగలుగుతాడు. అది దాని యొక్క కాంపౌండ్ ఎఫెక్ట్ అనమాట. అది మనం నేర్చుకోవడమే కాదు, మన పిల్లలు కూడా ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది నేర్పాలి. చాలా మందికి అసలు కాంపౌండ్ ఎఫెక్టే కాదు, ఈవెన్ వర్కౌట్ అయ్యే సిఏజిఆర్ కూడా ఒక క్లారిటీ ఉండదు. దాని వల్లనే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఎస్ఐపిలో ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటే లంసంలో మీరు ఇంకో విషయం మనం గమనించాలి.
మొదట మీరు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనుకోండి, అది 10 సంవత్సరాల్లో 12% రిటర్న్ ఇస్తే 3 రేట్లు అవుతుంది, అరౌండ్ 30-35 lakhs అవుతుంది. అదే ఇంకొక 10 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే, దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే ఆల్మోస్ట్ 9 times పెరుగుతుంది. అది ఇంకొక 10 years లో ఆల్మోస్ట్ అంటే 30 years లో 28 times పెరుగుతుంది. అంటే ఆ లాంగ్ టర్మ్ లో ఎన్ని రేట్లు పెరుగుతుందో మీరు చూడండి. ఫస్ట్ ₹1,00,00,000 మీరు 50,000 SIP చేసే వాళ్ళు 8-9 సంవత్సరాలు కష్టపడతారు. అదే 50,000 రూపీస్ SIP మీరు 20-21 years కానీ చేసి చూసారంటే ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ 1 crore యాడ్ అవుతుంది పోర్ట్ఫోలియోకి. కానీ ఈ జర్నీ అంత సింపుల్ గా ఉండదు. ఎప్పుడైనా సరే లీనియర్ జర్నీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఈక్విటీ సైడ్ రావద్దు. ఇది ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ లోనే వెల్త్ అనేది బిల్డ్ అవుతుంది. డే 1 నుంచి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. ఇప్పుడు ఏ బిజినెస్ లో మీరు పెట్టండి, అసలు లాస్ రన్ బిజినెస్ ఉంటుందా? లాస్ రన్ బిజినెస్ ఏది ఉండదు. ఇంకొకటి మనకేంటంటే కమోడిటీ సెంటిమెంట్ పట్టుకుంది. జనరల్ గా ఈ గోల్డ్, సిల్వర్ అండ్ ప్రాపర్టీ వీటిని అసలు మన ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్లో అసెట్ అలొకేషన్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మ్యూచువల్ ఫండ్ లోనే ఒకటి స్మాల్, ఒకటి మిడ్ క్యాప్, ఒక స్టాక్ కొనాలి అనుకుంటారు. అది అసెట్ అలొకేషన్ కాదు. మీకున్న ఓవరాల్ నెట్వర్త్ లో గోల్డ్ లో ఎంత ఉంది, ప్రాపర్టీ ఎంత ఉంది, ఈక్విటీలో ఎంత ఉంది, దీన్ని అసెట్ అలొకేషన్ అంటారు. సో కాబట్టి ఈ అసెట్ అలొకేషన్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళు రానున్న రోజుల్లో చాలా ఈజీగా లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇది ఇలా మనం డైవర్సిఫై చేసి పెట్టిన తర్వాత ఒక్కొక్కటి ఆ కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది ఆఫ్టర్ 20 years కనబడుతుంది. మీరు ఎప్పుడైనా సరే ఈ 6 నెలల 3 నెలల చిట్కాలు వినొద్దు. అలాగే ఇలాంటి ట్రాప్ లో పడదు కూడా. ఎందుకంటే వన్స్ మీకు ఆ గ్రీడినెస్ క్రియేట్ అయిందని అంటే మీ దగ్గర కొత్తది రాంది ఇచ్చిపెట్టండి, మీ దగ్గర ఉన్నది కూడా పోగొట్టుకునే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈక్విటీ సైడ్ వస్తున్నారో డెఫినెట్ గా మీరు మోర్ దెన్ 15-20-30 years ఇలా టార్గెట్ పెట్టుకుని వస్తే ఒక లెవెల్ తర్వాత మీకు ఏంటంటే మీకు అర్థమైపోతుంది మీరు అనుభవించేంత ఆస్తి మీ దగ్గర ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇవ్వాల్సింది జనరేషన్స్కే, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి. ఆ జనరేషన్కి ఇచ్చేది ఎంత కంఫర్టబుల్ ఆస్తి మీరు ఇస్తున్నారు అనే దాన్ని మాత్రం మీరు టార్గెట్ చేసుకుంటే అప్పుడు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే మాట మీకు నిజంగా అర్థమవుతుంది. ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఏంటంటే మీ డబ్బు మీకోసం కష్టపడుతుంది. ఆఫ్టర్ 10-20-30 years తర్వాత ఇంత సింపుల్ గా 6 నెలలకు 3 నెలలకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఏంటి, 7 నెలలకి ఏంటి, 8 నెలలకి ఏంటి అస్సలు చూడొద్దండి. ఎప్పుడైనా సరే ₹1,00,000 శాలరీ వస్తున్నప్పుడు 90,000 ఖర్చు ఉంటే 90,000 ఖర్చు చేసుకో. కనీసం ఆ 10,000 రూపాయలైనా టచ్ చేయకుండా 30 years హోల్డ్ చేయాలి. 30 years హోల్డ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది చెప్పారు ఈ 30 years అనగానే కస్టమర్ పారిపోతాడు, ఎవరు అనుభవిస్తారు అనుకుంటారు. కానీ అలా కాదు. ఎందుకంటే ఇప్పుడు నీకు వచ్చే సాలరీలో నువ్వు ఆల్రెడీ లైఫ్ అనుభవిస్తున్నావు. దానికి కావాల్సినంత అడ్జస్ట్మెంట్లు, దానికి కావాల్సిన ట్రావెలింగ్ ప్లాన్స్, దానికి కావాల్సిన లైవ్లీహుడ్ ఎక్స్పెండిచర్ అంతా కూడా ప్రాపర్ ఉంది. ఏదైతే నువ్వు ఫ్యూచర్ కోసం దాస్తున్నావో అట్లీస్ట్ ప్రాపర్ క్లారిటీతోని అండ్ దాని తర్వాత రివ్యూ చేయించుకోవాలి. రివ్యూ దేన్ని చేయాలి? ఓన్లీ ఫండ్స్ని రివ్యూ చేయొద్దు, లైఫ్ స్టైల్ని రివ్యూ చేసుకోవాలి. ఇప్పుడు 10 years బ్యాక్ మన ఎక్స్పెండిచర్ వేరు, మన ఇన్కమ్ వేరు. ఈ రోజు చూసుకోండి మన ఇన్కమ్, మన ఎక్స్పెండిచర్. ఈ రోజు పెరిగిన ఇన్కమ్ కూడా మీకు ఇందులో కూడా కాంపౌండింగ్ చెప్తాను నేను. మీరు లాస్ట్ 8 years లో మీ ఇన్కమ్ ఒకలా ఉండేది, లాస్ట్ 2 years ఒకలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి 2-3 years లోపల మీ సాలరీ కొంచెం డ్రాస్టికల్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద స్కిల్, బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ మీకు అనేది ఆ శాలరీ పెరుగుతున్నప్పుడు సేమ్ ఇదే ప్రిన్సిపల్ ను మీరు ఇన్వెస్ట్మెంట్ లో కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడం వల్ల ఆ కాంపౌండింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది లైఫ్ కోచ్లు కూడా చెప్తా ఉంటారు రిలేషన్షిప్ లో కూడా కాంపౌండింగ్ బాగా వర్కౌట్ అవుతుంది. మీరు ఎక్కువ సార్లు కాల్ చేస్తే వాళ్ళ మీద ట్రస్ట్ పెరుగుతుంది అని చెప్తారు కదా. సేమ్ ఈ రూల్ మీకు ఇన్వెస్ట్మెంట్ లో కూడా అప్లై అయిపోతుంది. మీరు ఎంత బిలీవ్ చేస్తే మళ్ళీ దీని తర్వాత ఒకవేళ మనం బిలీవ్ చేసే సిస్టమ్ కూడా ప్రాపర్ సిస్టమా లేదని మీరు ఆలోచిస్తే 2047 వికసిత్ భారత్ ఏదైతే లక్ష్యాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకుందో అలాగే యాంఫీ కూడా కొన్ని లక్ష్యాలు పెట్టుకుంది. ఈ యాంఫీ కూడా ఒకప్పుడు ఇప్పుడు మీరు బయట దేశాల్లో కూడా జీడిపి వర్సెస్ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ పోర్ట్ఫోలియో చూస్తే వాళ్ళ జీడిపి కంటే ఎన్నో రెట్లు వాళ్ళ యొక్క ఈక్విటీ పోర్షన్ అనేది ఉంది. కానీ మన ఇండియాలో ఇప్పటికి మనం ఈక్వల్ కూడా లేము. ఓన్లీ 18% ఆఫ్ ద ఎక్స్పెక్టేషన్ ఉన్నాము. అది రానున్న రోజుల్లో ఆ జీడిపికి ఈక్వల్ గా మ్యూచువల్ ఫండ్ యొక్క లేదా స్టాక్స్ యొక్క ఓవరాల్ ఈక్విటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే రానున్న 10-15 years అనేది ఒక గోల్డెన్ పీరియడ్ అని మనం చెప్పాలి. ఎందుకంటే ఇండియా డెవలప్ అవుతుంది. ఇండియా డెవలప్ అవుతున్నప్పుడు ఐటీ రంగాలు కానీ, ఆటోమొబైల్ రంగంలో కానీ ప్రతి ఒక్క రంగం కానీ గ్రో అవుతూ ఉంటుంది. ఇలా గ్రో అయినప్పుడు ఆ గ్రోత్ తో పాటుగా మీరు అందులో ఉంటే మీరు గ్రో అవుతారు. మీరు ఒక సైడ్, ఇండియా ఒక సైడ్ వెళ్ళింది అనుకోండి, మనకు స్టాక్ ఎంత రిటర్న్ ఇవ్వండి, మ్యూచువల్ ఫండ్ ఎంత రిటర్న్, నేను మాత్రం గోల్డ్ కొని పెట్టుకుంటా, ఆంధ్ర బ్యాంక్ ఎఫ్డి చేస్తా, సారీ అంటే అలా ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో అలా చేస్తానంటే మీరు అక్కడే ఉండిపోతారు, మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోతారు. కానీ మిమ్మల్ని ప్యానిక్ అనే చిన్న భయము ఈ వెల్త్ జర్నీ నుంచి దూరం చేస్తుంది. ఆ ప్యానిక్ అనేది మీరు భయపడొద్దు అనుకుంటే మాత్రం పాస్ట్ హిస్టరీ ఆఫ్ సెన్సెక్స్ ఒక్కసారి మీరు గమనించుకోండి. అందరూ గమనించుకుంటే ఏంటంటే అందులో అసలు ఎన్నిసార్లు మార్కెట్ కరెక్షన్స్ వచ్చినాయి, తర్వాత ఎన్నిసార్లు అది గ్రో అయింది. ఎందుకంటే
ఒక 2000 పాయింట్లు పడిపోయిందంటే 1,00,000 కోట్ల సంపద ఆవిరి అని చెప్పేసి అవును. న్యూస్ ఛానల్స్ అనేవి ప్రజెంట్ చేస్తూ ఉంటాయి. కానీ మరి అదే 2000 పాయింట్లు పెరిగిన రోజు ఎందుకు చెప్పరు? అంటే ఎక్కడో మిమ్మల్ని ఒక ట్రాప్ చేసే ప్రయత్నం లేదా మిమ్మల్ని ఒక తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వాళ్ళ బిజినెస్ అయి ఉండొచ్చు. దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? మనకు కూడా బ్రెయిన్ ఉంది కాబట్టి మనం ఆలోచించాలి. అంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ల కిందట మన బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉండే, ఐటీ వ్యవస్థ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? రానున్న రోజుల్లో స్కోప్ పెరుగుతుందా తగ్గుతుందా? ఇండియా ఈజ్ అ యంగ్ కంట్రీ. యంగ్ పీపుల్ ఇండియాలో ఉన్నప్పుడు యంగ్ పీపుల్ విల్ ఎర్న్ మోర్ అండ్ విల్ స్పెండ్ మోర్. వాళ్ళు స్పెండ్ చేశారంటే ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక కార్పొరేట్ కంపెనీ ఒక ప్రోడక్ట్ కొనడం జరుగుతుంది. అది ఎలక్ట్రానిక్ కావచ్చు, ఐటీ సర్వీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దానివల్ల వాళ్ళ యొక్క రెవెన్యూ పెరిగి, ఆ రెవెన్యూ పెరిగిందంటే ఎండ్ ఆఫ్ ద డే మన మనీ ఎక్కడ ఉన్నట్టు? ఇండియాలో ఉన్న టాప్ 1000 కంపెనీస్ లోనే కదా మీరు పెట్టేది. సో ఆ కంపెనీస్ గ్రో అవుతున్నప్పుడు డెఫినెట్ మీరు గ్రో అవుతారు. అంతేగాని మీరు ఒక పర్టికులర్ ఏదో ఒక సిటీలో ఒక కోనలో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఉండే డిమాండ్ కంటే ఇండియా ఒక జీడిపికి కార్పొరేట్ ఎర్నింగ్ ఉండే డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. డెఫినెట్ గా అక్కడ పీపుల్ విల్ వర్క్ అండ్ అక్కడ మళ్ళీ ప్రొఫెషనల్ చేతిలో ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఆలోచించుకున్న తర్వాత ఒక ప్రాపర్ డిసిజన్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడున్న రోజుల్లో మాట్లాడే గోల్డ్ ఇవంతా కూడా ఫ్యూచర్లో ఏ ఫంక్షన్ జరిగినా ఈక్విటీ పోర్ట్ఫోలియోస్ మాట్లాడే రోజులు అనేవి వస్తాయి. ఆ రోజు నాటికి మీ దగ్గర ఒక డీసెంట్ పోర్ట్ఫోలియో ఉండాలంటే ఈ రోజు నుంచే ఒక ప్రాపర్ డిసిజన్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాలి. మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ, మీకు ఎంత కంఫర్ట్ ఉంటే అంత, దాంతో ఎట్లీస్ట్ స్టార్ట్ చేసి యూ నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ గేమ్. అలా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎస్, డెఫినెట్లీ డైవర్సిఫికేషన్ అండ్ కంపౌండ్ రిటర్న్ అనేది మీ పోర్ట్ఫోలియోకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. అండ్ అది మీరు ఇంకా 1-to-1 కూర్చొని అర్థం చేసుకుంటే చాలా బాగా అర్థమైపోతుంది. మనం ఈ 10 minutes వీడియోలో దాని గురించి కూడా పెద్దగా చెప్పలేము. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు.